నాన్ వెజ్కి ధీటుగా ఉండే గోంగూర మష్రూమ్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, 3 లేదా 4 వెల్లుల్లి రబ్బరు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కట్ట కొత్తిమీరను వేసుకుని మగ్గించుకోవాలి. వేరే కడాయిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని మగ్గించుకుని శుభ్రం చేసుకున్న మష్రూమ్ను కూడా వేసి బాగా వేయించుకోవాలి. మన ఈ గోంగూర మగ్గిపోయిందంటే దీన్ని చల్లార్చుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. మష్రూమ్లోకి సన్నగా తరిగిన టమాటాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని మష్రూమ్కి బాగా పట్టించాలి. ఇవి బాగా పట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకుని దగ్గరికి రానిస్తే చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.